మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 567. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. విరాస్ ఒక్కసారిగా వసుని ఎత్తుకుని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి లోపల లాక్ వేసి వసుని కిందకి దించుతాడు. వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. తర్వాత షాక్ నుండి తేరుకుని, విరాస్ సార్, నేను ప్లాట్కి వెళ్తాను, అమ్మమ్మ వెయిట్ చేస్తుంది అని చెప్పగానే విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా వసు వైపు చూస్తూ ఉంటాడు. ఈ టైగర్ ఏంటి నా వైపు ఇలా చూస్తున్నాడు తినేసేటట్టు? ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? మళ్ళీ నాన్న కంగారు పడతాడు అని వసు మనసులోనే అనుకుంటుంటే, ఏం తింటావు అని అడుగుతాడు విరాస్. విరాస్ మాటకి వసుధార ఉలిక్కిపడి, ఏంటి మళ్ళీ ఫుడ్ తినాలా అని ఆశ్చర్యంగా అంటుంది. అవును అని విరాస్ కిచెన్లోకి వెళ్తుంటే, విరాస్ సార్, ఇప్పుడే కదా నేను డిన్నర్ చేశాను, అప్పుడే మళ్ళీ ఫుడ్ ఏంటి? నా వల్ల కాదు, ప్లీజ్ అని వసు అంటుండగానే విరాస్ వసు నడుముని పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపి కిచెన్ కౌచ్పై కూర్చోబెడతాడు. వసు నోరు తెరుచుకుని మరీ విరాస్ వైపు చూస్తుంటే విరాస్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి క్యారెట్ తీసి వసు నోట్లో పెట్టి, ఇది తింటూ ఉండు, ఇందులో నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను, నిన్ను అడిగితే తెల్లారే వరకు ఆలోచిస్తూనే ఉంటావు అని అంటూ ఫ్రిడ్జ్లో నుండి బ్రెడ్ ఎగ్స్ తీస్తుంటే వసు నార్మల్ అయ్యి విరాస్ వైపు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చూస్తూ, విరాస్ సార్ అని గారంగా అంటుంది. నీ వేషాలు నా దగ్గర కాదు, ముందు ఈ క్యారెట్ తిను, నేను ఫుడ్ ప్రిపేర్ చేసేలాగా ఈ క్యారెట్ కంప్లీట్ అయిపోవాలి అని అనగానే, నాదేమన్నా స్టమక్ అనుకుంటున్నారా, లేకపోతే ఇదేమన్నా సముద్రమా, గంటకి ఏదో ఒకటి తినడానికి నా వల్ల కాదు అని అనగానే విరాస్ చూసిన సీరియస్ లుక్కి వసు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి చూపుతోనే చంపేసేటట్టున్నాడుగా. ఈ ప్రపంచంలో ప్రేమతో కూడా మనుషుల్ని చంపేయచ్చు అని ఈ విరాస్ సార్ని చూస్తుంటేనే తెలుస్తుంది. ఈ ప్రేమని తట్టుకునే శక్తిని నాకివ్వు తండ్రి అని వసు పైకి చూస్తూ దండం పెడుతుంటే విరాస్ మనసులోనే నవ్వుకుంటూ, నీ మొర దేవుడు ఆలోచిస్తాడులే కానీ ముందు చెప్పిన పని చెయ్యి అని అంటుంటే, మనసులో కూడా అనుకోనివ్వడు రాక్షసుడు అని విరాస్ని తిట్టుకుంటూ తన చేతిలో ఉన్న క్యారెట్ని కోపంగా తింటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ క్యారెట్ని తిని బలం తెచ్చుకుని ఎవరినైనా కొట్టాలా ఏంటి అని వసు కోపంగా క్యారెట్ని కొరుకుతూ ఉంటే విరాస్ వసు వైపు చూసి, ఏంటి ఎవరినో కొట్టాలని అంటున్నావు, ఎవరిని కొడతావేంటి అని అంటాడు విరాస్. మిమ్మల్ని కొట్టాలని ఉంది అని వసు ఫ్లోలో అనేసి వెంటనే భయంగా విరాస్ వైపు చూస్తుంది. నన్నా అని విరాస్ అంటూ వసు దగ్గరికి వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, అయితే కొట్టు అని అంటాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఈ టైగర్ని కొడితే ఇంక నన్ను డైరెక్ట్గా పైకి పార్సల్ చేసేస్తాడు అని వసుధార మనసులో అనుకుని ఇహిహి అని నవ్వుతుంది విరాస్ వైపు చూసి. కొట్టాలని అన్నావు, మరి ఏంటి ఆలోచిస్తున్నావు? దేనితో కొట్టాలని ఆలోచిస్తున్నావా అని అనగానే, నేనెందుకు మిమ్మల్ని కొడతాను విరాస్ సార్ అని వసు అమాయకంగా అంటుంటే, అంటే ఛాన్స్ వస్తే కొడదామనే అని విరాస్ అనగానే, ఆ ఛాన్స్ నాకు ఎప్పుడొస్తుంది అని నెమ్మదిగా అంటుంది వసుధార. ఏమో, ఎవరికి తెలుసు, వస్తుందేమో అని అనగానే, నిజంగా వస్తుందా అని వసు తన 2 కాళ్ళు పైకి పెట్టుకుని పద్మాసనం వేసినట్టు కూర్చుని బుగ్గపైన వేలితో పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మరి అంత ఆలోచించకు, చిన్న మెదడు చితికిపోతుంది, అలాంటి ఛాన్సు నీకు రాదులే కానీ మరీ ఓవర్ థింకింగ్ చేయకుండా నోరు మూసుకుని తిను అని అనగానే, నోరు మూసుకుని ఎలా తినాలి విరాస్ సార్ అని అమాయకంగా అడుగుతుంది వసుధార. విరాస్ చిన్నగా వసు తలపై తన వేళ్లతో పొడుస్తూ, నీకు అతి తెలివి బాగా ఎక్కువైపోతుంది, సోదాపి ముందు తిను అని చెప్పి తను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటాడు. వసు విరాస్ వైపు ప్రేమగా చూస్తూ, విరాస్ సార్, రేపు మీకు పెళ్ళైన తర్వాత మీ భార్యకి కూడా ఇలాగే ప్రేమగా కుకింగ్ చేసి పెడతారా అని వసుధార అనగానే, అదే కదా చేస్తున్నాను అని అంటాడు విరాస్ ఫ్లోలో. ఏంటి అని వసుధార అర్థం కాక అడుగుతుంటే, అమ్మో, ఈ రాక్షసి ఫ్లోలో నిజాలు చెప్పించేసేటట్టు ఉంది కదా అని విరాస్ మనసులో అనుకుంటూ, కొంచెం సేపు నోరు మూసుకుని ఉంటావా, నా పని నన్ను చేసుకొనిస్తావా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు,
అందుకే ఇప్పటి నుండి గంటకి కాదు అరగంటకి ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి అని అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ, అమ్మో నా వల్ల కాదు, కావాలంటే మాట్లాడడం మానేస్తాను అని సైలెంట్గా కూర్చుంటుంది. విరాస్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ప్లేట్లో పెట్టి వసు చేతికిచ్చి తన చేతిలో ఉన్న క్యారెట్ పీస్ తీసి, ఇన్ని మాటలు చెప్పావు కానీ ఈ క్యారెట్ మాత్రం కంప్లీట్ చేయలేదు, సర్లే ముందు ఈ బ్రెడ్ ఆమ్లెట్ తిను అని చెప్పి వసు చేతిలో ప్లేట్ పెట్టగానే దానివైపు వసుధార విరక్తిగా చూస్తూ, ఇప్పుడు దీన్ని నా పొట్టలోకి ఎలా పట్టించాలి? ఈ విరాస్ సార్ చెప్తే అస్సలు పట్టించుకోడు, మరీ రాక్షసుడిలాగా తయారయ్యాడు అని విరాస్ని తిట్టుకుంటూ ఉంటుంది. విరాస్ వసు ఎక్స్ప్రెషన్స్కి మనసులోనే నవ్వుకుంటూ తన కోసం కూడా బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. తను ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ వేసినా కూడా వసు చిన్న పీస్ కూడా తినకుండా దానివైపు అలాగే చూస్తూ ఉండడం చూసి, ఈ రాక్షసి ఇలా అయితే ఎందుకు తింటుంది అని మనసులో అనుకుని తన ఫుడ్ ప్లేట్ తీసుకుని వెళ్ళి టేబుల్ దగ్గర పెట్టి వసు దగ్గరికి వస్తాడు. అమ్మో వచ్చేస్తున్నాడుగా, ఇప్పుడు ఇంకా దీనిని తిననందుకు ఏమంటాడో ఏంటో అని వసు భయపడుతూ విరాస్ వైపు చూస్తుంటే, విరాస్ వసు దగ్గరికి వచ్చి వసుని ఒక్కసారిగా తన 2 చేతులతో ఎత్తుకోగానే విరాస్ సార్ అని అరుస్తుంది వసుధార. విరాస్ స్టైల్గా గోడకి ఆనుకుని వసుధారని అలాగే ఎత్తుకుని, నువ్వెప్పుడు తింటే అప్పుడే కిందకి దించుతాను, లేకపోతే అప్పటి వరకు నిన్ను ఇలాగే ఎత్తుకుని ఉంటాను అని అంటుంటే, అయితే రేపు మార్నింగ్ వరకు నేను తినకుండా ఉంటాను, రేపు మార్నింగ్ వరకు కూడా నన్ను ఇలాగే ఎత్తుకొని ఉంటారా అని ఆశ్చర్యంగా అంటుంది. డౌటా అని విరాస్ ఒక ఐబ్రో రేస్ చేసి అనగానే, అమ్మో చేసినా చేస్తాడు ఈ టైగర్ అని మనసులో అనుకుని, ఇప్పుడు దీన్ని తినాలా తప్పదా అని అనుకుంటూ వెంటనే బ్రెడ్ ఆమ్లెట్ తింటూ ఉంటుంది. లేకపోతే నా దగ్గరే వేషాలేస్తావా అని విరాస్ మనసులోని చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. వసుధార బ్రెడ్ ఆమ్లెట్ని నోట్లో కుక్కుకొని అయిపోయింది అని అంటుంటే, నోట్లో ఉన్నది కూడా తిను, అప్పుడే కిందకి దించుతాను అని అనగానే రాక్షసుడు టార్చర్ చూపిస్తున్నాడు అని వసు మనసులోనే తిట్టుకుంటూ త్వరగా నోట్లో ఉన్నది బలవంతంగా మింగేసి అయిపోయింది అని అంటుంది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని. వెరీ గుడ్, పడుకునేటప్పుడు జ్యూస్ తాగుదో గాని అని చెప్పి విరాస్ వసుని కిందకి దించి తను టేబుల్ దగ్గరికి వెళ్ళగానే, మళ్ళీ జ్యూసా అని వసు షాక్గా నోరు తెరుచుకుని, అమ్మో ఇక్కడే ఉంటే నేను ఈరోజే పోయేటట్టున్నాను అని త్వరగా హ్యాండ్ వాష్ చేసుకుని, విరాస్ సార్ నేను వెళ్తాను అని అంటుంటే, కదిలితే కాళ్ళు విరగొడతాను, నోరు మూసుకుని కొంచెం సేపు వాకింగ్ చేసి తర్వాత సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి పడుకో, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి విరాస్ తన బ్రెడ్ ఆమ్లెట్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ తీసి బిలియన్స్కి కాల్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. వసుధార తప్పదా అన్నట్టు విరాస్ వైపు చూడగానే తప్పదు అని చెప్తాడు విరాస్. ఇంక చేసేది ఏమీ లేక అక్కడే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బాబోయ్ ఈ టైగర్ ఏంటో తన ప్రేమతో నన్ను పూర్తిగా టార్చర్ చేస్తున్నాడు, ఇలాగే ఉంటే ఇంకొన్ని రోజుల్లో నేను డ్రమ్ములాగా తయారవుతాను, అమ్మో ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపు పెళ్ళైన తర్వాత ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే అని వసు డ్రీమ్లోకి వెళ్ళిపోతుంది. తను ప్రెగ్నెంట్గా ఊహించుకోవడం, చైర్లో కూర్చోగానే డైనింగ్ టేబుల్ మీద చాలా రకాల ఫుడ్స్ ఉండడం, వాటిని విరాస్ వసుకి బలవంతంగా తినిపిస్తూ ఉండడం, వసు అలాగే నుంచుని కలకంటూ ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తుంది. వసు అరిచిన అరుపుకి విరాస్ విలియమ్స్తో మాట్లాడుతున్న వాడల్లా షాక్గా వసు వైపు చూస్తూ, ఏమైంది ఎందుకంటే గట్టిగా అరిచావు అని వెంటనే వసు దగ్గరికి వచ్చి అడుగుతాడు. అది నేను ప్రెగ్నెంట్ పిల్లలు అని అంటుంటే, వాట్ ప్రెగ్నెంటా ఎవరు అని అర్థం కాక అంటాడు విరాస్. పాపం వసు పాప ఇంకా డ్రీమ్లోనే ఉంది. ఇప్పుడు విరాస్కి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.